హలో అండి, అందరికీ హ్యాపీ భోగి అడ్వాన్స్గా. ఇవేంటనుకుంటున్నారా? ఆవు పిడకలు అంటారనమాట. వీటిని భోగి పిడకలు అని కూడా అంటారు. మా సైడ్ అయితే భోగి పిడకలే అంటారు. నార్మల్ డేస్లో మనం వేసేటప్పుడు అయితే ఆవు పిడకలు అంటాం, కానీ ఈ సంక్రాంతి టైంలో వేసే వాటిని భోగి పిడకలు అంటారు. ఎందుకంటే ఇవి భోగిలో వేస్తాం కదా, అందుకు. లాజిక్కే కదండి మరి. భోగి రోజు తెల్లవారుజామునే లేచి ఈ భోగి పిడకలు మంటలో వేస్తామన్నమాట, దండకట్టి. ఎందుకంటే ఇది మనకి యాంటీబయోటిక్ అని తెలిసిందే, ఆవు పేడ. పూర్వం అయితే ఇంట్లో ఇది పెట్టుకుని అలికేవాళ్ళు కింద అంతా. అప్పుడు మనకి ఇలా టైల్స్ గచ్చు ఏమి ఉండేది కదండి. అప్పుడు ఆ టైంలో అలా చేయడం వల్ల వ్యాధులు వచ్చేవి కాదంట. కానీ ఇప్పుడైతే అలా ఏం లేదు. అట్లీస్ట్ మనం భోగి మంటలో పిడకలు వేయడం వల్ల అయినా కానీ చాలా బ్యాక్టీరియా అనేది నాశనం అవుద్ది. అంతేకాదు, ఇది ఆవు పేడ మనం కాల్చడం వల్ల ఉష్ణోగ్రత కూడా ఎక్కువ అవుతుంది. ఇలానే చలి తక్కువ అవుతుందన్నమాట. చలి తక్కువ అవడం వల్ల మనకి కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇప్పుడంతా ఏంటి, చలికాలంలో నార్మల్గా దగ్గు, జలుబు ఇలాంటివి బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఒకరి నుంచి ఒకరికి. ఎందుకంటే బ్యాక్టీరియా వేగంగా స్ప్రెడ్ అవ్విద్ది చలికాలంలో. మనం చూస్తున్నాం లాస్ట్ 3 years నుంచి కరోనా కూడా చలికాలంలోనే వేవ్ స్టార్ట్ అవుతుంది. సో మనం చల్లగా ఉంటుందని ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో బ్యాక్టీరియా కూడా అంత హ్యాపీనే ఫీల్ అవుతాయి. మళ్ళీ అన్నీ ఒకేలాంటి పిడకలు కాదండి. దీన్ని నార్మల్ భోగి పిడక అంటారు. ఇలా బారుగా ఉండేదాన్ని అరటిపండు అంటారు. దీన్ని అరిసె అంటారు. ఈ 3 అయితే కంపల్సరీ మా దండలో ఉండాలి. మరి పూర్వీకులు ఫస్ట్ నుంచి కూడా ఈ 3 కంపల్సరీ ఉండాలి రిమైనింగ్ పిడకలతో పాటు అంటారు. మరి అది ఎందుకనేది మా తాత చెప్పకుండానే చనిపోయాడు. మరి నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. మీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి. దండ అలా గుచ్చుతారండి. మరి ఒక్కో పిడక తీసుకోండి, ఒక అరిసె, ఒక అరటిపండు వేసి అలా ఉన్న దాంతో దండ అలా గుచ్చి మార్నింగే భోగిమంటలో వేస్తారు స్నానాలు అయిన తర్వాత. అండ్ అది కాలిపోయిన తర్వాత వచ్చే బూడిద నుదుటను పెట్టుకుంటారు. ఎందుకంటే దానివల్ల కూడా మన దగ్గరికి బ్యాక్టీరియా రాకుండా ఉంటుందంట. ఆ చల్లారిపోయిన బూడిదను పెట్టుకోవడం వల్ల, పిడకల బూడిదను. మరి మీరు కూడా ట్రై చేయండి. అన్నెసరీగా మనం ఆ ఇంగ్లీష్ మందులు వేసుకునే కంటే ఇలాంటి ప్రకృతి వైద్యం చేసుకోవడం చాలా బెటర్ కదా. అది తినక్కర్లేదు, తాగక్కర్లేదు. జస్ట్ బొట్టు పెట్టుకుంటేనే చాలా బ్యాక్టీరియా మన దగ్గరికి రాకుండా ఉంటుందంట. మరి ఈ చలికాలంలో మీరు కూడా ట్రై చేసి హెల్తీ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హ్యాపీ అండ్ హెల్తీ పొంగల్. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.